హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఎంతో సాఫ్ట్గా స్పంజీగా ఉండే బేకరీ స్టైల్ టూటీ ఫ్రూటీ కేక్ని ఇంట్లో ఉన్న మిక్సర్ జార్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా గ్యాస్ మీద ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకొని అందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా త్వరగా బేక్ అవుతుంది. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాంటి జాలీ ర్యాక్నైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక బౌల్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం కేక్ టిన్ కి బదులుగా ఇంట్లో ఉన్న ఒక పాత్రలోనే బటర్ ని బాగా అప్లై చేసి అందులో మైదాతో డస్టింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మైదాని దులిపి వేసుకోవాలి. ఇప్పుడు మనకి కేక్ టిన్ అనేది రెడీ అయిపోయింది. ఒక మిక్సర్ జార్ లో 1/2 కప్పు వరకు చక్కెరని తీసుకొని చక్కెరని ఫైన్ గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం 1/2 కప్పు వరకు బటర్ ని కూడా తీసుకొని చక్కెర మరియు బటర్ బాగా కలిసేలాగా 2 నుంచి 3 నిమిషాలు మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత మూత తీసి ఇలాగా సైడ్లో అంటుకున్న బటర్ని కూడా మనం మధ్యలోకి తీసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక ఎగ్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం 2 ఎగ్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఒక గుడ్డు వేసిన తర్వాత మిక్సీ పట్టుకొని, తర్వాత 2 గుడ్డు వేసిన తర్వాత మిక్సీ పట్టుకొని, తర్వాత 3వ గుడ్డు వేసిన తర్వాత కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, 3 గుడ్లు వేసిన తర్వాత మనకి మిశ్రమం అనేది ఇలాగా రెడీ అయ్యింది. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని ఇందులో మనం 1 కప్పు మరియు 1/4 కప్పు వరకు మైదాను వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని మరియు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి అన్నిటినీ మనం బాగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తరువాత మనం ఒక విస్కర్ సహాయంతో అయినా లేకపోతే స్పాచులా సహాయంతో అయినా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1/4 కప్పు వరకు పాలని తీసుకొని పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దాని కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అనేది మరీ పల్సగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఉండాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న కాజుని, బాదాంని, కిస్మిస్ని తీసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు టూటీ ఫ్రూటీని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని కూడా వేసి వీటన్నిటిని బాగా కలిపి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం కేక్ మిక్చర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసి ఒకసారి కలిపి ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వేసి కొన్ని టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రీహీట్ చేసుకున్న పాత్రలో 35 నుంచి 40 మినిట్స్ వరకు లో హీట్ మీద బేక్ చేసుకోవాలి. చూడండి, 40 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇందులో మనం టూత్ పిక్ గుచ్చి చూస్తే మన టూత్ పిక్ అనేది క్లీన్గా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా సైడ్స్లో మనం చాకుని తిప్పుకొని ఈ కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా మనకి బేకరీ స్టైల్ టూటీ ఫ్రూటీ కేక్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది. చాలామంది ఈ వీడియోని చూస్తారు కానీ లైక్ చేయరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. అలాంటి వాళ్ళ కోసం నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ని మీరు ఇష్టం వచ్చిన సైజులో ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది రెడీ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.